గోపద్మ వ్రతం చేయటం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఈ రోజుల్లో చాలామందికి గోపద్మ వ్రతం అనేటువంటి విషయం తెలియదు. కానీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజుకి కూడా గోపద్మ వ్రతాన్ని చేసేవాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే గోపద్మ వ్రతం అంటే ఏమిటి? ఇది ఎందుకు చెయ్యాలి? ఏ విధంగా చెయ్యాలి? ఎప్పుడు ప్రారంభించాలి? అనేటువంటి విషయాన్ని ఆధునికులు తెలుసుకోవాలి. ఎందుకంటే దీనికి చాలా విశిష్టత ఉంది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే తన సోదరి అయినటువంటి సుభద్రకి చెప్పాడుట, ఈ వ్రతాన్ని నువ్వు తప్పకుండా చెయ్యి అని చెప్పేసి ఆవిడ చేత ఈ వ్రతాన్ని చేయించట. అంటే ఎంతటి విశిష్టత ఉంటే ఆయన తన సోదరి చేత ఈ వ్రతాన్ని చేయించి ఉంటాడు. అది పక్కన పెడితే ఈ వ్రతం ఎప్పుడు ప్రారంభం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం కూడా ఆధునికులు తెలుసుకోవాలి. అయితే మనకి చాతుర్మాస్యాలు అని ప్రారంభమవుతాయి కదా. చాతుర్మాస్యాలు ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో ప్రారంభమవుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాల్లో ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఆషాఢ మాసంలో చెప్పాల్సింది మీరు ఇప్పుడు చెప్తున్నారేమిటి అని అనుకోకండి. మనకు ఉండేటువంటి సమయాభావం వలన ఏ రోజుకు ఆ రోజు ఉండేటువంటి ప్రత్యేకతను చెప్పుకోవటం వలన కొన్నిసార్లు అన్ని విషయాల్ని అప్పటికప్పుడే చెప్పుకునేటువంటి అవకాశం ఉండదు. అయినప్పటికీ ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు చాతుర్మాస్యాల్లోనే మనం ఉన్నాము. ఇంకొక ప్రయోజనం కూడా ఏమిటంటే ఎవరైనా చాతుర్మాస్యాల్లో చెయ్యనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనకి వృద్ధాప్యం వచ్చినప్పుడు కానీ లేదా కొంతకాలం అయిన తర్వాత కానీ 1,00,000 ఒత్తుల నోమని చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఈ గోపద్మ వ్రతానికి కూడా ఉద్యాపన చేస్తూ ఉంటారు. అంటే అప్పుడైనా కూడా దీన్ని కథ చెప్పి కల్పన చెప్పుకుని అక్షతలు వేసుకుని దానికి ఉద్యాపన చేసుకోవచ్చు. అప్పుడే దాని పరిసమాప్తి కూడా చేసుకోవచ్చు. అందుకని ఈ గోపద్మ వ్రతాన్ని ఎవరు మర్చిపోకూడదు. కనీసం 1,00,000 ఒత్తుల నోము చేసుకున్నప్పుడైనా ఈ వ్రతం చేసి ఉద్యాపన చేయండి. అయితే ఈ గోపద్మ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ఇక్కడ మనకి ధర్మసింధు తర్వాత కొన్ని వ్రత పుస్తకాల్లో కనిపించే ప్రత్యేకత ఏమిటి అంటే, గోపద్మ వ్రతం అంటే ఇక్కడ ముఖ్యంగా పూజించవలసినటువంటిది గోపాలకృష్ణుణ్ణి పూజించాలిట, రుక్మిణి సమేతంగా పూజించాలిట, గోవత్సాన్ని పూజ చేయాలిట. అంటే ఆవును దూడను కూడా పూజించాలి. అయితే ఎక్కడ పూజించాలి, ఏ విధంగా ఈ వ్రతాన్ని ప్రారంభం చేయాలంటే, కలశ స్థాపన చేసుకుని ఒక బంగారు రేకు మీద కృష్ణుడు రుక్మిణి ఉండేలాగా పెట్టి దానికి పూజ చేయొచ్చు. లేదా ఇంట్లో ఇప్పటికే మీకు విగ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ కృష్ణ విగ్రహానికి కూడా పూజ చేయవచ్చు. అది లేనటువంటి వాళ్ళు తులసమ్మ దగ్గర, తులసి కోట దగ్గర కూడా ఈ పూజ చేయవచ్చు. ఏ విధంగా చేయాలి? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభం చేసి ఆ తర్వాత మనం కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా పెళ్ళైనటువంటి స్త్రీలంతా కూడా ఈ వ్రతాన్ని ప్రారంభం చేస్తారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.